పాలసీ అమ్మేసి చేతులు దులిపేసుకోవడమే కాదు, మీకు నిజమైన ఇన్సూరెన్స్ అవేర్నెస్ ఇవ్వడమే మా బీమా బాబా ఛానల్ యొక్క మిషన్. ఈ రోజు కొన్ని ఇంట్రెస్టింగ్ ఇన్సూరెన్స్ అప్డేట్స్ మీకోసం. ఫస్ట్ వచ్చేసి హెల్త్ ఇన్సూరెన్స్ కంప్లైంట్స్. కౌన్సిల్ ఆఫ్ ఇన్సూరెన్స్ అంబుడ్స్మెన్ 2023-24 యాన్యువల్ రిపోర్ట్ ప్రకారం టాప్ 5 వరస్ట్ పర్ఫార్మెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఇవి. ఇందులో ఫస్ట్ వచ్చేసి స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్ కంపెనీ. ఈ కంపెనీ మీద 13,308 కంప్లైంట్స్ రిజిస్టర్ అయ్యి వీటిలో 10,196 కంప్లైంట్స్ కేవలం క్లెయిమ్స్ ని పార్షియల్ గా ఫుల్ గా రిజెక్ట్ చేశారన్నమాట. అండ్ సెకండ్ వచ్చేసి కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ మీద. ఇందులో ఈ కంపెనీ మీద 3,718 కంప్లైంట్స్ రిజిస్టర్ అయ్యాయి. అండ్ థర్డ్ వచ్చేసి నివాబూపా హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ. ఈ కంపెనీ మీద 2,511 కంప్లైంట్స్ రిజిస్టర్ అయ్యాయి. ఫోర్త్ వచ్చేసి నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్. ఇది ఒక పబ్లిక్ సెక్టర్ కంపెనీ. ఈ కంపెనీ మీద 2,196 కంప్లైంట్ రిజిస్టర్ అయ్యాయి. ఫిఫ్త్ వచ్చేసి న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్. ఇది పబ్లిక్ సెక్టర్ కంపెనీ. ఈ కంపెనీ మీద 1,602 కంప్లైంట్స్ రిజిస్టర్ అయ్యాయి. అండ్ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే టాప్ 3 కంపెనీస్ ప్రైవేట్ సెక్టర్ స్టాండ్ అలోన్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్. అండ్ ఓన్లీ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ మీద వచ్చిన కంప్లైంట్స్ 13,308 కంపెనీస్. మిగతా 4 కంపెనీస్ టోటల్ చేసిన 10,027 కంప్లైంట్స్. ఈ 4 కంపెనీస్ మీద వచ్చిన టోటల్ కంప్లైంట్స్ అంటే కూడా ఎక్కువగా ఉన్నాయి స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ మీద వచ్చిన కంప్లైంట్స్. ఆబ్వియస్ గా స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ ఎక్కువ మంది తీసుకుంటారు కాబట్టి స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ మీద కూడా కంప్లైంట్స్ కూడా ఎక్కువగానే రిజిస్టర్ అవుతాయి. సెకండ్ వచ్చేసి ఇన్సూరెన్స్ ఫ్రాడ్స్. మనం కేవలం కంపెనీని బ్లేమ్ చేయడం కాదు, ఇన్సూరెన్స్ కంపెనీస్ ని కూడా మన సిటిజన్స్ బ్లేమ్ చేస్తున్నారు, ఫ్రాడ్ చేస్తున్నారు. టోటల్ గా 500 crore ఇన్సూరెన్స్ స్కామ్ బయటపడింది. రీసెర్చ్ ప్రకారం 10 to 15% క్లెయిమ్స్ ఫ్రాడ్ క్లెయిమ్స్ లైక్ ఫోర్జెట్ చేసిన బిల్లులు కావచ్చు, ఫేక్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలు ఇష్యూ చేయడం కావచ్చు. అండ్ ఒక కేసులో అయితే చనిపోయిన వ్యక్తుల పేరు మీద కూడా పాలసీలు ఇష్యూ చేసుకుని క్లెయిమ్స్ చేసుకున్నారు. సో ఇలాంటి ఇష్యూస్ వల్ల జెన్యూన్ పాలసీ హోల్డర్స్ కూడా ఇబ్బందులు వస్తున్నాయి. లైక్ 2.4 crore పాలసీ ఉన్న ఒక వ్యక్తికి 61 lakhs జెన్యూన్ క్యాష్లెస్ క్లెయిమ్ ని కూడా డిలే చేయాల్సిన పరిస్థితి వచ్చింది. సో అందుకని ఈ ఫ్రాడ్స్ ని డిటెక్ట్ చేసేందుకు IRDAI బీమా సుగమ్ టెక్నాలజీ వాడాలని ప్రయత్నిస్తుంది. ఈ టెక్నాలజీ వల్ల క్లెయిమ్స్ తొందరగా చేయొచ్చు, ఫ్రాడ్ ని కూడా ఈజీగా డిటెక్ట్ చేయొచ్చు. అండ్ థర్డ్ వచ్చేసి మోటార్ ఇన్సూరెన్స్ మీద. చాలా మంది కొత్త కార్ తీసుకునే వాళ్ళు ఓన్లీ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారు. కానీ ఏదైనా అన్ఫార్చునేట్ ఈవెంట్ జరిగితే చాలా ఫైనాన్షియల్ లాస్ భరించాల్సి వస్తుంది. అందుకే కొత్త వెహికల్ తీసుకున్నప్పుడు తప్పనిసరిగా కాంప్రహెన్సివ్ ఫుల్ ఇన్సూరెన్స్ కవరేజ్ పాలసీ అనేది తీసుకోవాలి వెహికల్స్ కి. సో ఇలాంటి రియల్ ఇన్సూరెన్స్ అప్డేట్ కోసం బీమా బాబా ఛానల్ ని ఫాలో అవ్వండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మీకు నచ్చిన కంపెనీలో నచ్చిన పాలసీ, మీకు సరైన పాలసీ ఎంచుకోవాలనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్ కి తప్పకుండా కాల్ చేయండి. ఈ ఆర్టికల్ లింక్స్ అన్ని కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో ఉన్నాయి. మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ వచ్చేసి యూట్యూబ్ అబౌట్ సెక్షన్ లో ఉంటుంది, ఇన్స్టాగ్రామ్ బయో సెక్షన్ లో కూడా చెక్ చేయండి. థ్యాంక్ యూ.